పిల్లొచ్చు. చాలా కాలంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈ అడవి పిల్లులు దాదాపుగా కనుమరుగైపోయాయని మేము భావించాము. వాటి జాడలు చాలా అరుదుగా కనిపించేవి. వాటి ఉనికి గురించి కూడా స్పష్టత లేకుండా పోయింది. కానీ ఒక రైతు మాకు ఒక సమాచారం ఇచ్చాడు. ఈ టైంలో నా చెట్టు కింద కూర్చొని అక్కడ మీరు దావత్ ఎక్కువ రోడ్ ఎక్కువ పైకి వాటికి సగ్గా ఇటుకు వచ్చింది. అది ఇళ్ళకి వెనక వచ్చిన వీడియో తీస్తామని 2 నెలలు ఇల్లు వీడియో తీస్తామని వచ్చినాను. అది కలర్ శబ్దం వినిపించిన తెలుదా పరారు గుళ్ళకి ఎగిరిగా. ఆ తర్వాత ఒక గొర్రెల కాపరి కూడా అదే విషయాన్ని చెప్పాడు. వాళ్ళు ఈ ప్రాంతాల్లో అడవి పిల్లలను చూసినట్టు చెప్పారు. ఆ ఒక్క సమాచారం మా అన్వేషణకు ఒక కొత్త దారిని చూపించింది. మేము వెతకడం ప్రారంభించాము. ఒక్క రోజు కాదు, కొన్ని గంటలు కాదు, పొదలు, రాతి కొండలు, గడ్డి భూములు, ప్రతి ప్రాంతాన్ని పరిశీలిస్తూ వెళ్ళాము. ప్రయాణం అంత సులభంగా లేదు. తీవ్రమైన ఎండ, కఠినమైన భూభాగం, ఎక్కడ చూసిన రాళ్ళు, ముళ్ళ పొదలు. చాలాసార్లు మాకు ఏమీ కనిపించలేదు, కేవలం నిశ్శబ్దం. కానీ మేము వెతకడం ఆపలేదు. చివరికి మాకు కావాల్సింది దొరికింది. గోరంట్ల మండలం కోడికొండ సమీపంలోని పొదలతో నిండిన రాతి కొండల్లో ఒక అందమైన అడవి పిల్లను మేము గుర్తించాము. ఎన్నో రోజుల అన్వేషణ తర్వాత మా కెమెరాలో ఆ జంతువు కనిపించిన క్షణం మాకు మర్చిపోలేని అనుభూతినిచ్చింది. కానీ ఆ ఆనందం వెనకే ఒక ప్రశ్న మొదలైంది. ఇది ఇంకా ఎంతకాలం ఇక్కడ జీవించగలదో? ఆ ప్రశ్నకు సమాధానం కోసం మేము ఈ ప్రాంతాన్ని మరింతగా పరిశీలించాం. అప్పుడు ఈ చిన్ని వేటగాడి మనుగడకు ఉన్న అసలు ప్రమాదాలు కనిపించాయి. అందులో ఒకటి వేట. ఈ ప్రాంతంలోని ఒక రైతు చెప్పిన ప్రకారం గతంలో ఈ చిన్ని పొదల కొండల్లోనే 4 జతల వరకు అడవి పిల్లులు ఉండేవట. కానీ వేట కోసం వచ్చే కొంతమంది వ్యక్తుల వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అతను తెలిపాడు. ఇప్పుడు 1 లేదా 2 పిల్లులు మాత్రమే మిగిలి ఉండవచ్చని అతని సమాచారం.
మేమెంతో కష్టపడి చాలా రోజుల అన్వేషణ తర్వాత ఆ మిగిలిన పిల్లుల్లో ఒకదాన్ని మా కెమెరాలో బంధించగలిగాము. అది మాకు ఒక అందమైన దృశ్యం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేట కొనసాగితే ఇక్కడ మిగిలిన ఈ చిన్ని వేటగాళ్లకు భవిష్యత్తు ఎంతకాలం ఉంటుందో చెప్పడం చాలా కష్టం. కానీ వేట ఒక్కటే సమస్య కాదు, ఇంకో పెద్ద సమస్య ఉంది. ఆవాసాల నష్టం. అడవి పిల్లికి పెద్ద అడవి అవసరం లేదు. పొదలు, గడ్డి భూములు, రాతి ప్రాంతాలు ఇవే దాని ప్రపంచం. ఇక్కడే అది దాక్కుంటుంది, ఇక్కడే తన పిల్లలను పెంచుతుంది. కానీ ఈ సహజమైన ప్రాంతాలు కూడా మెల్లగా మారిపోతున్నాయి. రాతి కొండల మైనింగ్, ఇతర అభివృద్ధి కార్యకలాపాలతో దెబ్బతింటున్నాయి. పొదలు తొలగిపోతున్నాయి, గడ్డి భూములు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సహజమైన ఆశ్రయంగా ఉన్న ప్రాంతం మెల్లగా మనుషుల ఆవాసాలకు మారుతోంది. దాంతో ఈ చిన్ని పిల్లులు తమ ఆవాసాల నుంచి బయటకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు మరో ప్రమాదం మొదలవుతుంది. రోడ్లు, వాహనాలు, కుక్కలు మరియు మనుషులతో సంఘర్షణ. కొన్నిసార్లు ఆహారం కోసం పొలాల్లోకి వెళ్ళి కోళ్లను వేటాడవచ్చు. రైతులకు అది నష్టం. తన జీవనాధారాన్ని కాపాడుకోవడం అతనికి సహజమే. కానీ ఇలాంటి సంఘర్షణ ఒక అడవి పిల్లి ప్రాణాన్ని కూడా తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న జంతువు తన సహజ ఆవాసాన్ని కోల్పోతే అది కేవలం ఒక ఇల్లు కోల్పోవడం కాదు, దాని ముందున్న ప్రతి దారి ఒక ప్రమాదంగా మారుతుంది. ఈ ప్రయాణంలో మాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అడవి పిల్లిని కనుగొనడం ఈ కథకు ముగింపు కాదు, ఇది కేవలం ప్రారంభం. ఎందుకంటే అసలు ప్రశ్న, రేపు కూడా వాటికి ఇక్కడ జీవించడానికి స్థలం ఉంటుందా